మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రియులారా, క్రిస్మస్ దినాల్లో ఉన్న క్రీస్తు వారి జన్మలో ఉన్న పరమార్థాన్ని గ్రహించి నిజ ఆరాధికులుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. నిత్యుడును సర్వాధికారి అయినటువంటి దేవుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పరలోకమును విడిచి మానవునిగా భూమి మీదకు దిగి రావలసి వచ్చిందో ఈ చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అపరాధములచే పాపములచే చచ్చి దేవునికి దూరమైన స్థితిలో ఉన్నవారిని వెదకి రక్షించుటకు ఆయన వచ్చాడు. యేసు అను పేరునకు అర్థము రక్షకుడు. ఆయనే మన పాప శాప నరక శిక్ష నుండి తప్పించి రక్షించువాడు. ఈరోజు చాలామంది మాకేముందులే, మేము ఉన్నతమైన స్థితిలో ఉన్నాం, గొప్పవారుగా ఉన్నామని తమను తాము భావించుకుంటున్నారు. చదవబడిన ఈ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎరుకో ప్రాంతానికి రాకముందు, జక్కయ్యను పిలవకముందు జక్కయ్య అన్యాయస్తుడిగా ఉన్నాడు, లంచగొండిగా ఉన్నాడు, ప్రజలచే అసహించబడేటటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రభువారు అతన్ని దర్శించినప్పుడు, అతన్ని పిలిచినప్పుడు తనను తాను సరిదిద్దుకొని తన మనసును మార్చుకొని యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించి అతను అతని ఇంటి వారు రక్షించబడటం మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ప్రభువారు పిలక ముందు ఉన్నటువంటి జక్కయ్య వలె అన్యాయస్తులు ఉన్నావేమో, ప్రజల చేత అసహించబడుతున్నావేమో, సమాజంలో విలువలేని స్థితిలో ఉన్నావేమో, దొంగగా ఉన్నావేమో, మోసకారిగా ఉన్నావేమో, వ్యభిచారిగా ఉన్నావేమో, అబద్ధికుడిగా ఉన్నావేమో. ఇటువంటి మనల్ని రక్షించడానికే కదా ఆయన పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చింది. ఈ మాటలు గ్రహించుదాం. ఇంకా ఇటువంటి స్థితిలో ఉండి దేవునికి దూరంగా ఉంటే అలాగుండక మన రక్షణార్థమై పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చిన యేసయ్యను స్వరక్షకునిగా అంగీకరిద్దాం, ఆయన్ని స్వీకరిద్దాం, పరిపూర్ణమైన రక్షణను అనుభవించుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా, క్రీస్తు ద్వారా మాకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, మీ గొప్ప కార్యాలను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి నిబిడను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మిమ్మల్ని గుర్తెరక గ్రహించక పాపంలో శాపంలో ఉన్నటువంటి వారు వాటిని విడిచి మిమ్మల్ని అంగీకరించగలిగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. స్తోత్రాలు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దిగి వచ్చిన యేసయ్య, మీకు స్తోత్రాలు నాయన. మా పట్ల మీరు చూపిన ప్రతి విధ కార్యమును బట్టి, కృపను బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నా. మా ప్రియులైన బిడ్డలందరినీ దర్శించండి. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దర్శించి క్షేమకరమైన, సమాధానకరమైన స్థితిని ప్రతి ఒక్కరికి దయచేసి ఈ దిన దీవెనతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.